జగన్ 5 ఏళ్ల పాలనలో మత్స్యకారులు తీవ్రంగా మోసపోయారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏటిమొగలో జైహో బీసీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వనమాడి కొండబాబుకు ఏటిమొగ ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని వారు చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ మత్స్యకారులను ఈ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కొండబాబు గుండెల్లో ఉంటారని, మత్స్యకారులకు అండగా కొండబాబు ఉంటాడని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు, పెనుపోతు సూర్యారావు, వనమాడి ఉమాశంకర్, సంఘాని సత్యబాబు, సంఘాని చిన్ని, వనమాడి వీరబాబు, వనమాడి ధర్మారావు, టీడీపీ 14-15 డివిజన్ల అధ్యక్షులు అంగాడి దుర్గారావు, అరదాడి శివ, సిటీ టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్, మల్లాడి రాజు, మల్లాడి ఏడుకొండలు, జనసేన నాయకులు సంఘాని ఈశ్వర్రావు, బీజేపీ నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు పాల్గొన్నారు. ఫైబర్ బోర్డు కొత్తగా వచ్చినప్పుడు ఫైబర్ బోర్డ్స్ ఆ ఫైబర్ బోర్డులు ఇంజిన్ పోతే ఇంజిన్లు, వల పోతే వల, ఏది పోతే ఇవ్వండి అని చెప్పి ఇప్పించాడు చంద్రబాబు నాయుడు గారు. సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పెద్దలు ఉన్నారు, మన సూర్యరావు గారు ఉన్నారు, చాలా మంది ఆ రోజు ఫైబర్ బోర్డులు తీసుకున్నారు, వలలు తీసుకున్నారు, మామలు తీసుకున్నారు, ఆర్థికంగా బలపడ్డారు. ఆ రోజు ఇంజిన్ పోతే ఇంజిన్ ఇచ్చాం, వల పోతే వల ఇచ్చాం, ఏది పోతే ఇచ్చాం. అందుకే మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. మన సోనా బోర్డు వాళ్ళు కావాలని అడిగారు. ఒక్కో బోర్డుకి 3 లక్షలు 4 లక్షలు అవుతుందంటే అడిగి కూడా ఇచ్చాడు. కొండబాబుని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా ఇస్తాం. ఆ రోజు ఆర్థికంగా బలపడ్డారు. అలాగే చెట్టుబంది సోదరులు ఉన్నారు. వాళ్ళు అంతెందుకు మన కులస్తులకి చాలా మంది ఆటకెళ్ళి తొందరగా లొంగిపోతున్నారు మనుషులు. అందరికి 60 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారు, 50 సంవత్సరాలు పెన్షన్ ఇప్పించారని చెప్పి అసెంబ్లీలో మాట్లాడితే మత్స్యకారులకి 50 సంవత్సరాలు పెన్షన్ ఇప్పించిన ఘనత మన పెద్దవాళ్ళు. అలాగే చెట్టుబంది సోదరులకు ఇచ్చారు, వ్యావర్స్కి ఇచ్చారు. చెట్టుబంది సోదరులు ఏంటంటే చెట్టుకి చాలా మంది కళ్ళు తీసినప్పుడు కింద పడిపోయేవారు, వాళ్ళు ఇవ్వడం, నడుము ఇవ్వడం, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. అలాంటి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చారు, లోన్లు ఇచ్చారు. ఆ విధంగా అవుతున్నారు. అలాగే స్వర్ణకారులు బంగారం పని చేసుకుంటారు. ఆ పనిముట్లు పోతే పనిముట్లు కొనుక్కోవడం డబ్బులు ఉండే కాదు. అలాంటి స్వర్ణకారులు కూడా పనిముట్లు కొనుక్కోవడానికి ఆయన ఆర్థిక సాయం చేస్తారు.